ప్రపంచంలో ప్రతి దేశంలో ఎక్కడైనా గానీ, మనం ఏదైనా వస్తువులు విక్రయించాలంటే దానికొక ప్లాట్‌ఫార్మ్ గావాలి. ఆ ప్లాట్‌ఫార్మ్‌ని మార్కెట్ అని అంటారు. సో, మన ఇండియాలో గూడా మన దగ్గర మన తెలంగాణలో, ఆంధ్రాలో అంగడి గాని, సంత గాని అంటారు. సో, అటువంటి అంగడి, సంత ఎక్కడైనా గాని ప్రపంచంలో ఏ దేశంలో పోయినా గాని ఉంటది. ఒక్కో దేశంలో ఒక్కోలాగా పేరు పెట్టుకొని పిలుచుకుంటారు. సో, అక్కడక్కడ వస్తువులు ఎవరికి అవసరం ఉంటాయో ఆ దేశానికి సంబంధించిన వస్తువులు ఎక్కువ దొరుకుతాయి. సో, అదే విధంగా ఇక్కడ మాల్టాలో గూడా ఇక్కడ కూడా ఒక మార్కెట్ అనేది జరుగుతది. సో, అది అంగడి సంతనే. అది జరుగుతది. ఇక్కడ అంగడి సంత అంటే ఎవరికీ తెలియదు గాబట్టి, సో, మార్కెట్ అని పిలుస్తారు. అండ్ అది సండే రోజు జరుగుతుంది గాబట్టి సండే మార్కెట్ అంటారు. సో, అదే సండే మార్కెట్‌కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటది? ఏం కథ? అని నేను జూయిస్తాను. ఆహ్, మా రూమ్ నుండి దగ్గరలోనే ఉంటది. ఈ సందులుంటది. ఆ సందులలోకెంచి ఎళ్లి చూడాలి. నేను ఇంతకుముందు 2 టైమ్స్ ఎళ్ళాను. ఇది థర్డ్ టైమ్ అనుకుంటా. సో, చూద్దాము ఎలా ఉంటుందో మీకు జూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది పెద్ద చర్చ్ ఉంది. ఈ చర్చ్ ముంగటనే అంగడి సంత నడుస్తది. ఇక్కడ పక్కనన్నీ కనిపించేవన్నీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండి. ఇక్కడికి ఫారినర్స్ ఎక్కువగా వస్తారు. టూరిజం ప్లేస్ కాబట్టి ఎప్పుడు క్రౌడ్ గానే ఉంటది. అండ్ ఈరోజు సండే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నది. సాక్స్‌లు గాని, షూస్‌కి సంబంధించిన సాక్స్‌లు ఉన్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి. అండ్ స్వెటర్స్ అండి. స్వెటర్స్ 15 యూరోస్ అండ్ 5 యూరోస్ అండ్ 5 యూరోస్ అక్కడ పెట్టారు, రాశారు. ఆహ్, ఇక్కడ కూల్ కంట్రీస్ కాబట్టి స్వెటర్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి షాప్‌లో స్వెటర్స్ కంపల్సరీ దొరుకుతాయి. అంటే స్వెటర్స్ అనేవి మ్యాండేటరీ అన్నట్టు. టీ షర్ట్స్ సేమ్ ఇండియా టైప్ లాగానే ఇండియాలో అంగడి సంత ఎలా అయితే జరుగుతదో అలాగే ఉంటది. ఇక్కడ బౌల్లున్నాయి. అండ్ ఎవ్రీథింగ్. మనం ఇక్కడ గూడా బేరమాడొచ్చు. బేరమాడి గూడా తీసుకోవచ్చు. అంత ఫిక్స్ రేట్ అనేది ఏముండదు. పక్కన అన్ని షాప్స్ ఉంటాయండి. అటు సైడ్ గాని, ఇటు సైడ్ గాని. క్రౌడ్ తక్కువుంది ఇప్పుడు. ఇంకాసేపయితే ఎక్కువ పబ్లిక్ వస్తారు. ఇక్కడ కనిపించే బెడ్‌షీట్ అండి. బెడ్‌షీట్స్ అండ్ బ్లాంకెట్స్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ దొరుకుతది ఇక్కడ. యాహ్! హౌ ఆర్ యూ మై బ్రదర్? Okay. యాహ్! తాజ్ మహల్ ఇస్ ద బెస్టా? Yes, yes. ఓకే. థాంక్ యూ బ్రదర్. Taj Mahal and Malta brothers. యాహ్! ఓకే. వాడేమంటున్నాడంటే ఇండియా చాలా బెస్ట్ ఉంటది. ఇండియాలో తాజ్ మహల్ ఉంటదని చెప్పేసి అంటుండు. సో, ఇక్కడ కనిపించేవి షూస్ చలికి తట్టుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉన్నట్టుంటాయి. ఎందుకంటే కూల్ కంట్రీ కాబట్టి. Don't touch it. చాకులు, కత్తులు అండ్ వంటకు సంబంధించిన సామాగ్రి అండ్ గ్లాసులు గాని, ఏదైనా గాని ఎవ్రీథింగ్ దొరుకుతాయండి ఇక్కడ. ఆల్మోస్ట్‌గా ఈ స్వెటర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి హుడీస్. ఎందుకంటే మ్యాండేటరీ ఇది. ఏ అంగడిలో అయినా, ఏ సంతలో అయినా ఇవి మ్యాండేటరీ. ఇక్కడ లేడీస్‌కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ గాని, అండ్ వాలెట్స్ గాని, అండ్ గ్లాసులు గాని, అండ్ బెల్ట్‌లు, క్యాప్స్ అండ్ చాలా ఉన్నాయి ఐటెమ్స్ ఇక్కడ. చాలా ఉంటాయండి. చాలా షాప్స్ ఉంటాయి.
ఇది మార్కెట్ 11 వరకు ఉంటుంది. 11 తర్వాత మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సర్ఫ్ ప్యాకెట్స్, షాంపూస్ అండ్ ఇక్కడ టిష్యూస్ గానీ వెజిటేబుల్స్ అవైలబుల్ హియర్ అండ్ స్ట్రాబెర్రీస్ అండ్ గ్రేప్స్ గానీ అన్ని ఫ్రూట్స్ షాప్ అన్నమాట ఇది. ఓకే, స్ట్రాబెర్రీస్ ఇక్కడే పడతాయి. ఇక్కడే స్ట్రాబెర్రీస్ పంటలు ఇస్తారు ఇక్కడ కూడా. అది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. స్ట్రాబెర్రీస్ పంట ఎలా చేస్తారు, అది ఎన్ని రోజులకు వస్తుంది క్రాప్ అనేది, దాని గురించి కూడా చేస్తా. ఇక్కడ చూడండి వాచెస్, ఇక్కడ రేడియోస్ కూడా ఉన్నాయి. రేడియో నడుస్తుంది ఆల్రెడీ. మస్తు బ్యూటిఫుల్ గా ఉంది. గ్రీనరీ సెటప్ చేశారు. అది అంటే న్యాచురల్ గ్రీనరీ, బట్ సెటప్ చేసిన గ్రీనరీ. అది న్యాచురలే. ఇక్కడ సజ్జలు వాటి టైపు చిన్న చిన్న దినుసుల టైపు ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి మొక్కలు. ఇక్కడ కనిపించేటి వంకాయ చెట్లు అండ్ ఉల్లినారు అండ్ టమాటా చెట్లు. ఇక్కడ కూరగాయల చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూరగాయ చెట్లు కూడా అమ్ముతారు. తక్కువనే 1 రూపీస్కి 5-6 అట్లా ఇస్తారు. ఇవన్నీ షోకేస్ చెట్లు అన్నమాట. మళ్ళీ ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసాయి. వెజిటేబుల్స్ అన్ని రకాలు మన ఇండియన్స్ కి అనుకూలంగా అన్ని దొరకాయండి ఇక్కడ. జస్ట్ ఇవి క్యారెట్స్ గానీ, గోబీ గానీ, టమాటోస్ అండ్ ఎగ్స్ ఇవి నార్మల్ గా కొన్ని దొరుకుతాయి. అన్ని ఐటమ్స్ దొరకాయి మనకు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ అంతా లేదు మన ఇండియన్స్ కి అనుకూలంగా. ఇక్కడ చూడండి డైమండ్ రింగ్స్, వాచెస్ చూసే సేమ్ ఇండియాలో చూసినట్టుంది ఇది వాతావరణం. అంటే వీటిని చూస్తుంటే అంగట్లో ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. కుక్క పిల్ల ఎలా ఉంది చూడండి. దగ్గరకు వచ్చేసినాము. లాస్ట్ ఆఫ్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసింది. ఇదే చివరన అన్నమాట. ఇదే లాస్ట్ గా. చాలా దూరం వచ్చాము. ఇక్కడ ఫ్లవర్ చెట్లు ఉన్నాయి. పూల మొక్కలు మాత్రం బాగున్నాయి. ఇవి చూడండి, మనం చిన్నప్పుడు చాక్లెట్స్ తింటుంటే కదా చిన్నపిల్లలు, చార్నకో చాక్లెట్, అన్ని అవే చాక్లెట్స్. డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు మా కూతురికి తీసుకెళ్తాను. చూడండి, ఇవి చూడండి. తినడం ఏమో కానీ చాలా చూస్తే మాత్రం చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఖజూర్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇది కూరగాయల షాప్ అన్నమాట. ఈ వంకాయలు చూడండి, ఒక్కోటి ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కోటి ½ కిలో అవుతుంది వంకాయ. పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి. టెడ్డీ బెర్రీస్ టైప్ చిన్నగా క్యూట్ గా భలే ఉన్నాయి. పాప కూడా క్యూట్ గా ఉంది అమ్మేది. సో దోస్తులు, అయిపోయింది మన సండే అంగడి బజార్ ప్రోగ్రామ్. మీరు కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు ఇంకొన్ని వీడియోలు చేయాలన్న ఉత్సాహం వస్తుంది. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.